హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో ఏంటంటే మా పాప స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే అయ్యాయన్నమాట. సో మదరు డాటర్ అంటే వాళ్ళ పిల్లలతో, నేనంటే నాకు పాప కాబట్టి చెప్తున్నాను, బాబు ఉండేవాళ్ళు బాబు కూడా. సో కలిసి డ్యాన్స్ చేయాలి ఒక ప్రోగ్రాంలో అని చెప్పారనమాట. సో దానికి మించింది ఇంకేమైనా ఉందా? సో అలాంటి ఆపర్చునిటీయే కదా మనము కావాలనుకునేది. సో మొత్తానికైతే నేను రెడీ అయిపోయాను ఆపర్చునిటీకి. నా లుక్ అయితే అలా ఉంది కదా, ఇంకా కంప్లీట్ లుక్ అయితే అది కాదు, చేస్తాను. సో జస్ట్ నేను రెడీ అయ్యాను అనమాట. మా పాపని రెడీ చేసిన తర్వాత నాకు ఫ్రీ అవుతుంది కదా అని. సో మా పాప కోసం తిరిగి ఆ షాపింగ్ అయితే చేసాము. మా పాపకి కృష్ణుడు డ్రెస్ ఉంది ఆల్రెడీ, బట్ ఎల్లో మెరూన్, తను చిన్నప్పటి నుంచి ఎల్లో మెరూన్ వేసి బోర్ అయిపోయింది. సో బ్లూ చూద్దామని వెళ్ళాము. సో బ్లూ ఎక్కడా కనపడలేదు. ప్రీ సెలబ్రేషన్స్ అనమాట. సో నాకు తెలిసి ఒక 5 days ముందు సెలబ్రేషన్స్. సో ఆ షాప్లో బ్లూ కలర్ అయితే లేదు. ఇంకా ఆ రోజు ఫుల్ రైన్ అనేసి చూసారు కదా, మేము కొన్నాం కదా, అది షీట్ కూడా వర్షం ఆ రోజు ఫుల్ పడిందనమాట. సో అది కొనిన దానివల్ల నా పాప తడవలేదు ఆ రోజు. ఎందుకంటే నా పాపకి కొంచెం అది తల మీద పెట్టి అడ్డు తీసుకొచ్చాను. సో ఆ సెట్ కొన్నామన్నమాట. ఫ్లూటు, దండలు, హ్యాండ్ బ్యాండ్స్ అన్నీ వచ్చాయి. ఇయర్ పీసెస్ కూడా వచ్చాయి. సో మామూలుగా మనం ఇయర్ పీస్ అయితే చిన్న స్టడ్స్ చేస్తాం కదా, అలా కాదు, అక్కడ పెద్దవి వచ్చాయి. నిజంగా చెప్పాలి అంటే నా పాప నాకు నిజంగానే చిన్ని కృష్ణుడిలాగే ఉన్నింది. ఒకవేళ మేబీ నాకు అబ్బాయి ఉంటే ఇలా ఉండేవాడేమో అన్నట్టే అనిపించింది అనమాట. తనకి జుట్టు లేదు కదా, సో అందుకనేసి మొత్తానికైతే నా పాపకి ఇయర్ రింగ్స్ అయితే పెట్టేస్తున్నాను చూడండి. ఆ డ్రెస్ కూడా ఇంకా వైట్ అయితే బాగుంటుంది. బ్లూ అనుకున్నాం, బ్లూ లేదు, అక్కడ ఎల్లో ఉంది, ఎల్లో వద్దు అనుకునేసి మేము వైటే తీసేసుకున్నాము. సో ఇంకా నా పాపకి ఒక్కొక్కటి రెడీ చేస్తూ ఉన్నాను. నా పాప ఎగ్జైటెడ్ ఫీల్ అవుతుంది అనమాట. అది వెయ్యి, ఇది వెయ్యి, అది వెయ్యి, ముందే తను ఎగ్జైటెడ్. సో ఇవన్నీ చూసేసరికి ఇంకా ఎగ్జైటెడ్ ఫీల్ అవుతుంది. మొత్తానికి ఇయర్ పీస్ కూడా వేసేసి తననైతే మొత్తానికి అవుట్లుక్ కొంచెం రెడీ చేశాను అనమాట. ఇంకా తన తలకి కిరీటం అవి ఇవి పెండింగ్ ఉన్నాయి కదా, సో అవి వీటిని పెండింగ్ చేస్తాను చూడండి. అలానే అవుట్లుక్ మొత్తం ఎలా వచ్చిందో. ఆ ఇయర్ పీస్ పెయిన్ వస్తుందన్నమాట, ఎందుకంటే అది తీసి ఇలా అతికించడం వల్ల పెయిన్ వస్తుంది. సో కొంచెం చూసి జాగ్రత్తగా వేశాను. ఇది మాత్రం నేను బయట తీసుకున్నాను అనమాట సపరేట్గా, అంటే కొంచెం వైట్కి వైట్ బాగుంటుంది కదా, సో అందుకనేసి నేను బయట అయితే తీసుకున్నాను. ఆ బ్యాండ్స్ కూడా ఆ షాప్లోనే అంటే సపరేట్గా అమ్మారు. సో ఆ బ్యాండ్స్ని బయట తీసుకున్నాము. నెక్స్ట్ ఇది వచ్చేసి హ్యాండ్కి చూసారు కదా, కృష్ణుడికి ఉంటుంది కదా, తను కానీ అబ్బాయి అంటే నేను నిజంగానే పైన టాప్ రిమూవల్లో పెట్టి వేసుండేదాన్ని, బట్ కానీ వద్దు, బాగుండదు అని నేను అలా చేశాను. బయటికి ఎల్లో కాంబినేషన్ ఎందుకు తీసుకున్నారో నాకు ఇది వస్తే, అక్కడ ఆ ఎల్లో కాంబినేషన్ కొంచెం బెటర్ అనిపించింది అక్కడ ఉన్న వాటిల్లో. సో అందుకని వైట్కి ఎల్లో కాంబినేషన్ అయితే తీసుకున్నాను. సో ఇంకా వైట్కి ఇంకా వేరే అక్కడ బ్లూన్ ఉన్నా కూడా తీసుండొచ్చు, బట్ మెరూన్ లేదు. మెరూన్ అంటే మెరూనే తీసుకొని ఉంటాను. సో మెరూన్ అయితే అక్కడ కనపడలేదు, అందుకనేసి నేను ఇంకా వద్దులే అనేసుకొని ఎల్లోనే తీసుకున్నాను. ఆ ఎల్లోలో మాకు నడుముకి ఒక సెట్, హ్యాండ్స్కి, తలకి కిరీటంకి ఒక ఫ్లూట్ అనుకుంటా, అందులో ఒక చైన్ వచ్చింది. సో ఆ కమ్మలు కూడా వచ్చాయి. హెడ్కి అయితే సరిపోయింది కానీ నడుముకి సరిపోలేదన్నమాట. అది నడుముకి సరిపోయింది. నడుముకి అయితే చూడండి ఎక్స్టెన్షన్ ఇచ్చారు, నేను ఓపెన్ చేశాను కదా. సో ఎక్స్టెన్షన్ ఇస్తే నేను ఆ ఎక్స్టెన్షన్ని రిమూవ్ చేసేసి సో మొత్తానికైతే నడుముకి అయితే సరిపోయింది. ఇంకా హెడ్కి వేద్దాము అని అనుకుంటే అది సరిపోలేదు. నిజంగానే నేనే ఎగ్జైటెడ్ ఫీల్ అవుతున్నాను చూడండి. ఒకసారి నన్ను ఎగ్జైటెడ్ ఎంత ఫీల్ అవుతున్నానంటే అంత ఫీల్ అవుతున్నాను. ఇంకా మొత్తానికి అక్కడ చూసారు కదా మా పాపకి ఏమేమి వేస్తాను అనేది కూడా అక్కడ అందరూ చూస్తూ ఉన్నారు. అది నేను బయట కొనింది సారీ. అవి 2 వైట్ కలర్స్ అనమాట, బయట కొన్నాను. ఇంకా హెడ్ అయితే సరిపోలేదు నిజంగానే. ఎందుకు సరిపోలేదంటే ఏమో విడ్త్ అయితే సరిపోలేదు. దాన్ని మా అమ్మ మళ్ళీ ఆల్టర్ చేసి ఇస్తే నేను దాన్ని వేసాను అనమాట. ఎందుకంటే అది అంటే అందరికీ హెడ్ సర్కంఫరెన్స్ ఒకేలాగానే ఉండదు కదా. అప్పటికి నేను చెప్పే తీసుకొచ్చాను, తను తీసుకుని వెళ్ళాను, బట్ అది మనం ఓపెన్ చేయలేము కదా. సో ఇంక అందుకనేసి చూడండి అక్కడ అందరూ నేను ఎలా రెడీ చేస్తున్నానని చూస్తున్నారు. ఇంక మొత్తానికి కాళ్ళకి పారాణి అయితే వేస్తున్నాను. కాళ్ళకి పారాణి ఉంటేనే బాగుంటుంది కదా కృష్ణుడికైనా ఎవరికైనా. కృష్ణుడు యాక్చువల్లీ చాలా అందంగా ఉంటాడు.
సో దాన్ని కూడా మనం క్రియేట్ చేద్దామనేసి నేను పారాని ముందే తెచ్చిపెట్టి ఉన్నారు, ఇంట్లో ఆల్రెడీ ఉన్నిందనమాట ఇన్స్టాంట్ పారాని. సో ఇన్స్టాంట్ పారాని అయితే నేను మా పాప కాళ్ళకి అయితే పెడుతున్నాను. నిజంగానే పారాని పెట్టినాక ఇంకా చాలా లుక్ వచ్చింది నాకైతే. చూడండి ఆ కాళ్ళు ఎంత బాగుంది కదా చూడడానికి. అది అమ్మాయి కాళ్ళకి నిజంగానే అందగిస్తుందని నా ఫీలింగు. అంటే దేవుళ్ళేమో మనకు తెలియదు కానీ, కృష్ణుడు ఏమో మనకు తెలియదు కానీ, నిజంగానే చెప్పాలంటే అమ్మాయిలకు కొన్ని కొన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. అమ్మాయి కాళ్ళకి ఏది చేసినా, చేతులకి కోన్ కానీ, నెయిల్ పాలిష్ కానీ ఇలాంటివి వేసుకుంటే చాలా అందంగా ఉంటారు. యాక్చువల్లీ మనం చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ హాల్ ఎలా డెకోర్ చేస్తామో, సో అంతకన్నా అంటే మనకు అది ఒక ప్రాణం లేని వస్తువు, మనం ప్రాణం ఉంది మనకంతే, మనము అంత బాగా రెడీ చేసుకోవచ్చు ఆడపిల్లలు ఉండేవాళ్ళు. నేను నా పాపని కాకపోతే ఎప్పుడు నా పాపకి గోపిక వేశాను, లాస్ట్ ఇయర్ గోపిక వేశాను, అంతకుముందు చిన్నప్పుడంతా కృష్ణుడు వేశాను. సో నాకు తన ఏజ్కి వచ్చింది కదా ఇప్పుడు, అంటే తనకు తెలుస్తుంది నేను ఇప్పుడు కృష్ణుడి వేషంలో ఉన్నాను. సో అలా తన ఐడెంటిఫికేషన్ చేయగలుగుతుంది కాబట్టి నేను ఇప్పుడు తనకైతే కృష్ణుడి వేసి వేపించాలి అని తెచ్చాను. అక్కడ స్కూల్లో కూడా అడిగారు మేడమ్స్, మీ పాపకి మీరు ఏ వేషం వేస్తారు, అది మీ విల్లింగ్ అని. నేనైతే కృష్ణుడి వేషమే వేస్తానని చెప్పాను. చాలామంది అక్కడ అమ్మాయిలు విల్లింగ్ లేదు, నేను రాధ వేషం వేస్తాన్నారు. మొత్తానికి మా పాపను కొంచెం పెండింగ్ పెట్టి నేనైతే రెడీ అయిపోయానండి. సో చూసారు కదా నేను రెడీ అయిపోయాను, ఎలా రెడీ అయ్యాను కూడా కామెంట్లో కామెంట్ చేయండి. అసలు పొడుగు జుట్టు అంటే యాక్చువల్లీ నాకు ఇష్టం, బట్ కానీ నాకు పొడుగు జుట్టు లేదు, అందుకని నేను దాన్ని ఎక్స్టెన్షన్స్ హెయిర్ అంటారు కానీ అది సవరం అంటారు కదా, సో నేను సవరంతో అయితే పెట్టుకున్నాను. ఆ వేణీస్ కూడా చూసారు కదా, అది వేణి ఎప్పుడో కొన్ని ఇంట్లో ఉంటే వాడాను. నా పాప మొత్తానికైతే ఇలా రెడీ అయిపోయింది. మొత్తానికైతే స్కూల్కి వెళ్ళిపోయాము. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత స్టార్టింగ్ పర్ఫార్మెన్స్ నిజంగా పిల్లలు చాలా బాగా చేశారు. కానీ వర్షం వచ్చి మమ్మల్ని డిసప్పాయింట్ చేసింది. వర్షం వచ్చి కొంచెం కంజెస్టెడ్ ఉండే హాల్లో వేయాల్సి వస్తే పిల్లలు అస్సలు అక్కడ వాళ్ళ వల్ల అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే చిన్న ప్లేస్లో ముందుకి రాలేకపోతున్నారు, సైడ్కి రాలేకపోతున్నారు. అందుకని వర్షం కొంచెం తగ్గినట్టుంటే మళ్ళీ గ్రౌండ్లో అయితే ఫంక్షన్ పెట్టేశారు. సో చూసారు కదా, నెక్స్ట్ అయితే పిల్లలు కోలాటాలు ఎంత బాగా ఆడుతున్నారంటే నిజంగానే డ్యాన్స్ టీచర్ నిజంగానే చాలా ఓపికగా అందరికీ చెప్పించారనమాట. సో పిల్లలు కూడా మేడం కూడా వేస్తారు, మేడం కూడా కనపడతారు మీకు వీడియోలో చూసినట్లయితే. సో సైడ్కి తీసినట్టున్నారు కదా, మీకు కొంచెం క్లారిటీ లేదనమాట. సో నాకైతే ఇది చాలా అంటే చాలా గుడ్ ఆపర్చునిటీ. అంటే మనం మన ఏజ్లో ఉన్నప్పుడు తీర్చుకోలేని కోరికలు నిజంగానే మన పిల్లలతో అయితే మోస్ట్లీ తీర్చేసుకోవచ్చు అనమాట. అదైతే నేను నా పిల్లలతో నిజంగానే నా పెద్ద పాపతో నేను చాలా చేస్తున్నాను, చాలా తీర్చుకున్నాను కూడా. డ్యాన్సెస్ కానీ అవి ఇవి కానీ చూడండి, సంసిద్ధం అయిపోయాం. చూడండి డ్యాన్స్ మేము వేస్తున్నాం కదా, ఎలా డ్యాన్స్ వేసాను అనేది కూడా కామెంట్లో కామెంట్ చేయండి. యాక్చువల్లీ నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూసుంటారు, బట్ కానీ ఇది అందరిలో కదా, ఇది అందులో నా పిల్లలతో కలిసి నా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అనేది చెప్పాలి. సో ఎలా ఉందని కూడా చూడండి. మేడం నిజంగానే చాలా ఓపిక్గా డ్యాన్స్ నేర్పించారు. సో నా పాప ఎగిరే చూడండి కాళ్ళు, నిజంగా కృష్ణుడిలాగా ఎంత అందంగా ఉందంటే నా పాప, నాకే చాలా తెగ నచ్చేసింది. అంటే కృష్ణుడి వేషాలు అక్కడ వెనకాల కూడా అబ్బాయిలు చాలా క్యూట్గా ఉన్నారు చూడండి ఇవి. సో మొత్తానికైతే డ్యాన్స్ నిజంగా నా పాప కూడా వెళ్ళిందేమో అనుకున్నాను. డైలీ నేర్పిస్తూ ఉంటే తను చాలా సిల్లీగా తీసేసుకునింది. సో బట్ నన్ను చూసి అయితే కవర్ చేసేసింది. లాస్ట్లో ఒక సాంగ్కే కన్ఫ్యూజ్ అయ్యాము, అది ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యామో నాకు తెలుసు, బట్ నేను అది చెప్పలేను. సో చూడండి, కావాలంటే ఈ పాటలు నేను పెట్టడం వల్ల ఇది పడుతుందండి, పాటలు మనం ఏం పాటలకు డ్యాన్స్ చేసాము అనేది పెట్టడం వల్ల మనకు అది స్ట్రైక్ పడుతుంది. సో స్ట్రైక్ పడకూడదు కదా, ఆల్రెడీ స్ట్రైక్స్ చాలానే పడ్డాయి. సో అలా పడకుండా ఉండాలంటే నేను వాయిస్ మ్యూట్ అవుట్ చేసి నేను మాట్లాడే వాయిస్ని పెడదామని ఫిక్స్ అయిపోయాను. సో మొత్తానికి డ్యాన్స్ అయితే వేసేస్తున్నాం కదా చూడండి. ఆ డ్యాన్స్ చూసి నిజంగానే నాకు నా మీద ఏమో కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట, ఏదైనా చేయగలుగుతాం అనుకుంటే అని. సో మొత్తానికి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఒక 3 డ్యాన్సెస్ కలిపి చేశారనమాట. ఇది ఫస్ట్ డ్యాన్సే, ఇంకా 2 ఉన్నాయి. సో చాలామంది మదర్స్కి ఇది నిజంగానే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయము. చాలామంది నిజంగానే ఇలాంటి ఆపర్చునిటీ లేక ఉంటారు కదా. సో అంటే పిల్లలతో ఈ మోడర్న్ కల్చర్ తెలియకుండానే ఉంటామండి. అంటే మోడర్న్ కల్చర్ అంటే నేను చెప్పడం వేరేలాగా థింక్ చేయొద్దండి. అంటే ముందు డ్యాన్సులు అవి ఇవి వేసేవాళ్ళు కదా, పిల్లలతో వేసేవాళ్ళు కాదు కదా. సో ఇప్పుడు మన పిల్లలతో మనం వేస్తున్నాం కదా, సో అది కొంచెం వాళ్ళకి డిఫరెంట్గానే కనపడవచ్చు అనమాట. సో అది నేను చెప్పడం. మళ్ళీ ఈ అమ్మాయి ఏందబ్బా మోడర్న్ కల్చర్ అంటుంది, అవన్నీ ప్లీజ్ రాక్కోకండి. సో
డ్యాన్స్ అయితే నిజంగానే మేడం బాగా నేర్పించారు, ప్రతి ఒక్కరు వేశారు. ముఖ్యంగా నేను ఎలా వేసాను అనేది మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సరేనా? అలానే నా డ్యాన్స్ నేను చూసుకుంటూ నా ఏందబ్బా నేను ఇలా వేసానా అన్నట్టు చూసుకున్నాను. నా పాప కూడా దాన్ని కవర్ చేసింది చూడండి. చాలామంది చాలా నీట్గా వేశారు, చాలా స్లోగాను వేశారు. బాగా అయితే స్టెప్స్ కూడా అంటే సింపుల్ స్టెప్స్ ఎవరైనా వేయచ్చు అనేలాగా, అంటే పేరెంట్స్ చాలామందికి అలవాటు ఉండదు కాబట్టి ఎవరైనా వేయచ్చు అనేలాగా మేడం గారు నేర్పించారు. ఆవిడే అండి డ్యాన్స్ మేడము, చాలా నీట్గా డ్యాన్స్ నేర్పించారు, చాలా నీట్గా కూడా మెయింటైన్ చేశారనమాట. చూడండి. సో మీకు కూడా మీ పిల్లలతో ఇలాంటి ఆపర్చునిటీ వచ్చిందా లేదా అనేది మన కామెంట్లో కామెంట్ చేసేసేయండి. నాకైతే ఇదే ఫస్ట్ టైం. నా పాప ఇంతకుముందు కూడా ప్రీ స్కూల్లో ఉన్నప్పుడు డ్యాన్స్ చేసింది, కానీ నాకైతే ఆపర్చునిటీ అయితే రాలేదు. సో కాబట్టి మీ అందరికి కూడా మీ పిల్లలు ఏ క్లాస్లో ఉన్నప్పుడు మీకు ఆపర్చునిటీ వచ్చిందనేది మన కామెంట్లో కామెంట్ చేసేసేయండి. సో అక్కడ డ్యాన్స్ నేర్చుకొని వాళ్ళ పిల్లలు అమ్మ వాళ్ళు కూడా వచ్చారు, ఎందుకంటే ఇది చాలా గ్రేట్ ఆపర్చునిటీ కదా. సో వస్తే కొంచెం బెటర్ అవుతుందనేసి వాళ్ళు కూడా వచ్చారు. నిజంగానే మొత్తానికైతే బాగా జరిగింది. చూసారు కదా అక్కడ డ్రెస్అప్ కూడా బాగా చేసుకున్నారు, ఎంత బాగా అంటే సెట్ వేసుకున్నారనమాట వాళ్ళు. నేను మాత్రం ఇది నా డ్రెస్ ఎప్పటిదంటే మా అన్న మ్యారేజ్ది, నేను మా అన్న మ్యారేజ్ కొన్నాను అనమాట ఈ లెహంగాని. సో దానికి మరూన్ ఇచ్చారు, లెహంగాకి మరూన్ ఇచ్చారు. బట్ నేను మరూన్ వద్దు, ఒకసారి రెడ్ కాంబినేషన్ ట్రై చేసి చూద్దామని సో రెడ్ కాంబినేషన్ అయితే నేను ట్రై చేసి చూసాను. నా డ్రెస్సింగ్ వే కూడా ఎలా ఉందనేది మీరు కామెంట్లో కామెంట్ చేసేసేయండి. కిందంతా ఫుల్ చెమ్మగా ఉంది నిజంగానే. ఈ డ్యాన్స్ అంటే మేడం ముందర ఎందుకు వేస్తున్నారంటే చాలామంది మదర్స్ మర్చిపోతాం కదా, ఈవెన్ నేనైనా కూడా మర్చిపోతే ఏం చేయలేం కదా. సో అందుకనేసి మేడం కూడా ముందు మనకు కొంచెం అంటే హింట్లు ఇస్తూ ఉన్నారు, చూసి వేసి అంటే రాని వాళ్ళకి కూడా కొంచెం కంఫర్ట్ ఉంటుంది కదా. మొత్తానికైతే నేను బాగా ఎంజాయ్ చేశానండి. ఇలాంటి ఆపర్చునిటీస్ ఎప్పుడు వచ్చినా మిస్ చేసుకొని నిజంగా నా చిట్టి తల్లితో నిజంగా తనకి కొంచెం తను చాలా షార్ప్గా ఆడుతుంది. ఏదైనా మనం చెప్పాము మనం మర్చామంటే ఆడదు. సో మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండి. బాయ్.